ఈరోజైతే నేను బెల్లంతో పాలు తాలికలు చేద్దాం అనుకున్నాం. ఫస్ట్ బెల్లం కొట్టుకున్న పావు కిలో బెల్లం తీసుకున్నాను. కొంచెం వాటర్ వేసుకుని మరిగించుకుందాం. అదేవిధంగా ఇక్కడ సగ్గుబియ్యం నానబెట్టుకున్న పావు గంట హాఫ్ అన్ అవర్ సరిపోద్దండి. ఇప్పుడు మనం ఇలా ప్యాన్ పెట్టేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకొని ఇలా మనం కొంచెం ఉడిపించుకుందాం. ఫస్ట్ కప్పు బియ్యం పిండి తీసుకొచ్చి ఈ బియ్యం పిండి కొంచెం కప్పు ఇందులో వేసేద్దాం. కప్పు బియ్యం పిండి వేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. బెల్లం వేసుకోవచ్చు. పాల తాలికలు కొంచెం స్వీట్గా ఉండడానికి ఇలా పిండిలో బెల్లం స్మాష్ చేసేద్దాం. చూడండి మనం ఈ వాటర్ ఉంది కదండి, వాటర్ మనం ఇందులో ఈ పాల తాలికలో వేసుకోవచ్చు. కొంచెం వేడి మీద కూడా తక్కువ క్వాంటిటీ చూసుకుంటే వాటర్ వేస్తున్నప్పుడు చూసుకుంటూ కలుపుకోండి, లేకపోతే కొంచెం లూజ్ అయిపోతుంది. అయితే పిండిని ఈ విధంగా మోల్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. పాల తాలికలు చేసుకోవచ్చు. ఫస్ట్ కొంచెం పిండి ఇలా తీసుకొని ఒకటి మనం జస్ట్ ఇలా పాల తాలికలు తీసుకొని పక్కన పెట్టుకుందాం. అంతే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలాగే పాల తాలికలు ఒకటి చూడండి ఫ్రెండ్స్, మనమైతే పాల తాలికలు దీంట్లో వేసేద్దామంటే సగ్గుబియ్యం వాటర్లో వేసేసుకొని అలా మొక్కుతాయి. కొంచెం పాలు కూడా వేసేసుకుందాం. యాలకులు చేసుకుని పిండిలో కొంచెం వాటర్ కలుపుకొని ఇలా లూజ్గా కలుపుకొని నీటిలో వేసేసుకోవాలండి. అదే థిక్నెస్. చూడండి ఫ్రెండ్స్, మనం పాల తాలికి పాలు ఇరిగిపోకుండా ఆఫ్ చేసుకొని వేసేసుకోవాలి ఫ్రెండ్స్. వేసేసుకొని మనం 5 minutes మనం ఉంచుకోవాలి. అంతే ఫ్రెండ్స్. మనం అయితే పాల తాలికలు అయిపోతుంది. పాలు మన హెల్దీగా అన్నీ హెల్దీ అండి. పాలు, సగ్గుబియ్యం, బెల్లం మొత్తం ఆల్మోస్ట్ అన్నీ చక్కగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఫంక్షన్స్కి కాదు, మామూలుగా ప్రసాదాలకి కాకుండా మామూలుగా జస్ట్ మన ఇంట్లో తినడానికి కూడా చాలా టేస్టీగా, వంట కూడా హెల్దీగా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అయితే ఇప్పుడు మళ్ళీ సిమ్లో పెడేద్దాం. ప్యాన్ కాసేపు కొద్దిగా చిక్కబడుతుంది కాబట్టి కొంచెం ప్యాన్